ఒక రాజు తన సైన్యంలోని కొంతమందిని తీసుకొని డ్రాగన్ ని చంపడానికి అది ఉన్న ఒక ఎత్తైన పర్వతం దగ్గరకు వెళ్తాడు. ఆ పర్వతం పైనుంచి తాళతో లోపలికి దిగి చుట్టూ చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏదో వింతగా కనిపిస్తుంది. మరోవైపు వారిని ఏదో వెంబడిస్తూ ఉంటుంది. ఆ రాజు తన సైన్యం అందరూ అలర్ట్ అయినప్పుడు వాళ్ళ దగ్గరకు ఒక డ్రాగన్ వచ్చి ఆ రాజు సైన్యంలో కొంతమంది మీద నిప్పులు కక్కి వాళ్ళని కాల్చి బూడిద చేసేస్తుంది. మిగిలిన సైన్యం వాళ్ళ రాజును కాపాడేదానికి అతని చుట్టూ నిలబడుకుంటారు. కానీ ఆ డ్రాగన్ వాళ్ళందరినీ కూడా తన తోకతో చేతితో చంపేస్తుంది. ఆఖరిగా రాజు మాత్రమే మిగులుతాడు. ఆ రాజు డ్రాగన్ ముందర కత్తిగుచ్చి నిస్సహాయ స్థితిలో చేతులు చాచి మోకాలి మీద కూర్చుంటాడు. డ్రాగన్ అతని ముందుకు వచ్చి నిలబడుకుంటుంది. తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఒక అమ్మాయి గొడ్డలతో కట్టెలు నరుకుతున్నప్పుడు వాళ్ళ చెల్లి అక్కడికి వస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి కట్టెలు తీసుకుని ఇంటికి వెళ్తారు. నిజానికి ఆమె ఒక యువరాణి. ఇంటి దగ్గర ఆ యువరాణి నాన్న అతని సౌత్ తల్లి ఉంటారు. వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ యువరానికి వాళ్ళ నాన్న ఒక పెళ్లి సంబంధం తెచ్చుంటాడు. దానికి యువరాణి రెడీగా లేదు. దాంతో యువరాణి నాన్న, మీ అమ్మ నిన్ను ఎప్పుడు ఈ ప్రపంచాన్ని చూసిరా అని చెప్తూ ఉండేది. దానికి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. అతని దగ్గర ఎన్నో ఓడలు, బలగం, సిబ్బంది, డబ్బు అన్నీ ఉన్నాయి. దాంతో ఆ కోరిక నువ్వు నెరవేర్చుకోవచ్చు అని చెప్తాడు. అయినా కూడా యువరాణి ఒప్పుకోదు. నిజానికి వాళ్ళది రాజుల కుటుంబం అయినా కూడా డబ్బులన్నీ పోయి పేదవాళ్ళుగా అయిపోయారు. ఇప్పుడు ఆ పెళ్లి చేసుకుంటే వాళ్ళకు కొద్దిగా డబ్బులు ఇస్తామని వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళ నాన్న ఈ పెళ్లి సంబంధం తెచ్చాడు. అదీ కాకుండా ఆ యువరానికి అంత గొప్ప సంబంధం మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్నలు తెచ్చి చేయలేరు. ఈ విషయాలన్నీ వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఫైనల్ గా యువరాణి పెళ్లికి ఒప్పుకుంటుంది. వాళ్ళందరూ ఒక ఓడలో పెళ్లి కోసం బయలుదేరతారు. ఆ రాజు భార్య యువరానికి సవితెల్లి అయినా కూడా యువరాణిని ఆమె చెల్లెల్ని ఇద్దరినీ ప్రేమగా చూసుకుంటుంది. వాళ్ళు ఊరి దగ్గర నుంచి పెళ్లికి ఓడలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి పొగ మేఘాలలో డ్రాగన్ శిలలు, వాటి నోటిలో నిప్పులు కనిపిస్తాయి. అవి చూడగానే వాళ్ళు చాలా భయపడిపోతారు. ఆ పొగను దాటుకున్న తర్వాత చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఈ మూవీ పేరు డ్యామ్సెల్. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. ఆ యువరాణి పేరు ఎలోడి. ఎలోడి పెళ్లికి వెళ్తున్న రాజుకోట చాలా పెద్దదిగా ఉంటుంది. దానికి వెనకాలే స్టార్టింగ్ లో రాజు తన సైన్యంతో డ్రాగన్ దగ్గరకు వెళ్లిన పర్వతం కూడా ఉంటుంది. ఎల్లోడి ఫ్యామిలీని అక్కడున్న వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళందరికీ సెపరేట్ రూమ్స్ ఇస్తారు. అక్కడ వాళ్ళకి రకరకాల పండ్లు, పూలు అన్నీ ఉంటాయి. ఎల్లోడి బాల్కనీలోకి వెళ్ళినప్పుడు మరోవైపు బాల్కనీలో ఒక అమ్మాయి నిలబడుకుని ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకరినొకరిని చూస్తూ స్మైల్ ఇస్తున్నప్పుడు లోపల నుంచి ఒక పని మనిషి వచ్చి అక్కడ నిలబడుకున్న అమ్మాయిని పిలుచుకుని వెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రి ఎల్లోడి రూమ్ లో పడుకున్నప్పుడు తనకు నిద్ర రాదు. బయటకు వచ్చి ఆ కొండకల్ల చూస్తే అక్కడ వెలుతురు ఉంటుంది. ఎల్లోడి దాన్ని గమనించిన తర్వాత రూమ్ లోకి వెళ్లి పడుకుని తనకు చెల్లితో నేను లేనప్పుడు ధైర్యంగా ఉండమని చెప్పి తర్వాత నిద్రపోతారు. మరుసటి రోజు రెడీ అయ్యి ఆ కోట మహారాజు, మహారాణి ఇంకా యువరాజును కలిసి మాట్లాడతారు. ఆ యువరాజు పేరు హెన్రీ. హెన్రీ ఇంకా ఎల్లోడి ఇద్దరూ కొద్దిసేపు ఉద్యానవనంలో మాట్లాడుతూ తిరిగి తర్వాత గుర్రపు స్వారీకి వెళ్తారు. ఆ సమయంలో ఎలోడి హెన్రీతో ముందు రోజు రాత్రి తను చూసిన వెలుతురు గురించి చెప్తుంది. దానికి హెన్రీ వాళ్ళ ముఖ్యమైన ఆచారాల మూడిటిల్లో అది ఒకటని, అది వాళ్ళ పూర్వీకుల్ని గౌరవించడమని, ఆ రోజు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అని, ఆ రోజు కోసమే వాళ్ళమ్మ ఈ వెడ్డింగ్ ని ఏర్పాటు చేసిందని చెప్తాడు. మరోవైపు ఎల్లోడి నాన్న ఆమె పెళ్లి గురించి మాట్లాడింటారు. బయటకు వచ్చిన తర్వాత అతని భార్య ఏం జరిగింది అని అడిగితే అంతా బాగానే జరిగిందంటాడు. అక్కడ వాళ్ళు వాళ్ళ కూతుర్ని ఇచ్చి దానికి బదులుగా ఎక్కువ బంగారం, నగదు తీసుకుని ఉంటారు. ఆ విషయాలన్నీ వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఎల్లోడి పినతల్లి ఆ కోట మహారాణితో మాట్లాడేదానికి వెళ్తుంది. కానీ ఆ మహారాణి ఈమెతో మాట్లాడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు. అలాగే చాలా తక్కువగా చులకనగా మాట్లాడినట్టు మాట్లాడుతుంది. మేం మీకు డబ్బులు ఇచ్చాం, మీరు మాకు పెళ్లి కూతుర్నిచ్చారు, అంతేకాని మాకు ఎటువంటి బంధుత్వం అవసరం లేదు, నాకు చాలా పని ఉందని మాట్లాడుతుంది. తర్వాత మహారాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రి ఎల్లోడి ఇంకా తన చెల్లి ఫ్లోరా ఇద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళమ్మ అక్కడికి వస్తుంది. ఆ పెళ్లి తనకు ఇష్టం లేదని, అక్కడ ఉన్న వాళ్ళు మంచివాళ్ళు కాదని తనకు అనిపిస్తుందని చెప్తుంది. ఆ పిల్లలంటే తనకు చాలా ఇష్టమని, వాళ్ళ మంచి కోసమే ఇదంతా చెప్తున్నానని, ఈ పెళ్లి గురించి ఆలోచించు ఎల్లోడి అని మాట్లాడుతున్నప్పుడు ఎల్లోడి నాన్న అక్కడికి వస్తాడు. ఏం జరుగుతోంది, ఏం ఆలోచించాలి అని మాట్లాడుతున్నప్పుడు ఎల్లోడి ఏంలే ఊరికనే అని చెప్తుంది. దాంతో ఎల్లోడి అమ్మ రాజుతో నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసనుకుంటున్నాను అనేసి వెళ్లిపోతుంది. మరుసటి రోజు ఎల్లోడికి హెన్రీకి ఘనంగా వివాహం జరుగుతుంది. ఎల్లోడికి ఆమె అమ్మ, నాన్న, చెల్లి ముగ్గురు వీడ్కోలు చెప్తారు. తర్వాత ఎల్లోడి, హెన్రీ ఇద్దరు గుర్రబండి ఎక్కి ఆ పర్వతం దగ్గరకు వెళ్తారు.
అక్కడ చాలా మంది వీళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తుంటారు. ఆ కోట మహారాణి ఎలోడీతో 4 జనరేషన్ల నుంచి వాళ్ళు ఇలాగే చేస్తున్నారని, ఆ రాజ్యాన్ని అక్కడ ప్రజల్ని కాపాడిన అమ్మాయిల లిస్ట్ లో ఇప్పుడు ఎలోడీ కూడా చేరుతుందని చెప్పి ఎలోడీ చేతికి ఒక గోల్డ్ కాయిన్ ఇస్తారు. అలానే మాట్లాడుతూ లోపలికి తీసుకుని వెళ్లి హెన్రీ ఇంకా ఎలోడీ ఇద్దరు చెయ్యిని కోసి ఒకటిగా పట్టించి ఇక వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు, ఇప్పుడు రాజకుటుంబీకుల రక్తంలో ఆమె రక్తం కలిసిందని చెప్తుంది. తర్వాత మహారాణి ఎలోడీతో ఆ కాయిన్ని అక్కడున్న లోయలో వేయమంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలోడీని చూసి తలదించుకుంటారు. ఎలోడీ కాయిన్ లోపల వేసిన తర్వాత హెన్రీతో ఎలోడీని ఎత్తుకుని బయటికి తీసుకువెళ్ళమంటారు. హెన్రీ ఎలోడీ ఇద్దరూ హ్యాపీగా ఉండి హెన్రీ ఎలోడీని ఎత్తుకొని కొంచెం దూరం వచ్చిన తర్వాత ఉన్నట్టుండి విసిరి ఆ లోయలో వేసేస్తాడు. ఎలోడీ కిందకు పడిపోయేటప్పుడు అక్కడున్న వేర్లను తగులుకోవడం ద్వారా దెబ్బలు తగిలి కిందకు పడిపోతుంది చనిపోకుండా. కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చి లేచి ఎవరన్నా ఉన్నారా కాపాడండి అని అరుస్తుంది. అక్కడ ఏ సమాధానం వినిపించదు. ముందర ఎలోడీకి నగలు దుస్తులు కనిపిస్తాయి. అవన్నీ గమనిస్తూ ముందర కనిపిస్తున్న ఒక దారి గుండా ఎలోడీ లోపలికి వెళ్తుంది. అప్పుడు కొన్ని గబ్బిలాలు మంటలతో ఎగురుకుంటూ ఎలోడీ మీదకు వచ్చి తనని దాటుకుని వెళ్లిపోతాయి. అవంతా చూస్తూ భయపడుతున్న ఎలోడీ దగ్గరకు డ్రాగన్ వస్తుంది. ఆ డ్రాగన్ కి మాట్లాడటం కూడా వచ్చు. ఆ డ్రాగన్ ఎలోడీని నీ పేరేమిటని అడుగుతుంది. దానికి ఎలోడీ అని సమాధానం చెప్పిన తర్వాత డ్రాగన్ ఎలోడీతో మీ ప్రతి జనరేషన్ లో నాకు మీరు చెల్లించవలసిన బాకీ ఇది. నిన్ను వాళ్ళు మోసం చేశారు, అయినా మోసం చేయడం అనేది మీ రక్తంలోనే ఉందని చెప్పి ఇక నాకు ఇష్టమైన టైం వచ్చింది, నువ్వు పరిగెత్తని ఆ డ్రాగన్ ఎలోడీతే అని ఎలోడీ మీద నిప్పులు కక్కుతుంది. ఎలోడీ కష్టపడి అక్కడి నుంచి తప్పించుకొని అక్కడున్న ఒక స్వరంగంలోకి వెళ్లిపోతుంది. ఆ టైంలో కొన్ని మంటలు ఎలోడీ కాలి మీద పడి చర్మం కాలిపోతుంది. ఎలోడీ నొప్పిని భరిస్తూ తన దగ్గర ఉన్న కత్తితో గుడ్డ కొంచెం చింపి కాలికి కట్టుకుంటుంది. ఇలాంటిదేదో జరుగుతుందని మా అమ్మ నాకు ముందుగానే చెప్పింది అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక తన దగ్గర ఉన్న లాకెట్ లోని కొవ్వొత్తిని వెలిగించుకొని స్వరంగంలో పాకుతూ వెళ్తున్నప్పుడు మరొక స్వరంగంలోకి పడిపోతుంది. ఆ టైంలో తన దగ్గర ఉన్న లాకెట్ కొవ్వొత్తి కూడా ఆరిపోతుంది. కానీ తన ముందర ఏవో బ్లూ కలర్ లో వెలుగుతూ ఉంటాయి. ఇక అక్కడికి వెళ్దామని చూస్తే తన ముందర ఒక పెద్ద లోయ ఉంటుంది. ఎలోడీ తన దగ్గర ఉన్న తన మ్యారేజ్ రింగ్ ని తీసి ఆ లోయలో పడేసి ఏదైతే అది అవుతుంది, నేను ప్రాణాలతో బయటపడాలి అనుకుని తన శక్తి అంతా ఉపయోగించి ఎగిరి లోయను దాటేదానికి చూస్తుంది. కానీ జారిపోయి లోయలోకి పడిపోతుంటుంది. అప్పుడే తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని గోడకి కొద్దిగా గుచ్చుకుంటూ తన మీద ఉన్న అనవసరమైన దుస్తులన్నీ కిందకు పడేసి కష్టపడి గట్టు మీదకి వెళ్తుంది. ఇక ఆ బ్లూ కలర్ లైట్ల దగ్గరికి వెళ్తే అక్కడున్నవి నత్తల్లాంటి జిగురు ఉన్న పురుగులు. ఎలోడీ తన డ్రెస్ ని కొంచెం చింపి ఆ పురుగుల్ని కొన్నింటిని ఆ డ్రెస్ లో వేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ముందర పైనున్న ఐస్ నుంచి చుక్క చుక్క నీరు పడుతుంటాది. అది గమనించిన ఎలోడీ అక్కడికి వెళ్లి నీరు తాగుతుంది. అంతలోకే ఆ నీళ్లు వర్షం పడుతున్నట్టు పడుతుంటాయి. ఎందుకిలా పడుతున్నాయి అని చూస్తే డ్రాగన్ అక్కడికి వచ్చి నీళ్ల మీద నిప్పులు కక్కుతుంటుంది. వెంటనే ఎలోడీ అక్కడి నుంచి తప్పించుకొని మరొక చిన్న గుహలోకి పారిపోతుంది. అప్పుడు డ్రాగన్ నువ్వు మిగిలిన అందరిలాగానే ఆ గుహలోకి వెళ్ళావు, కానీ ఏం లాభం లేదని చెప్తుంది. దాంతో ఎలోడీకి డౌట్ వస్తుంది. తన దగ్గర ఉన్న లైట్ పురుగులతో చుట్టూ చూసినప్పుడు అక్కడ యువరాణుల బట్టలు ఇంకా ఎంతో మంది యువరాణుల పేర్లు ఆ గోడ మీద రాసుంటాయి. ఎలోడీ అవన్నీ చూసి చలికి వణుకుతూ భయపడుతూ నిద్రపోతుంది. తన కలలో అక్కడికి వచ్చిన యువరాణులందరూ కనిపిస్తారు. అంతలోకే ఒక యువరాణి ఇదంతా అబద్ధం అని చెప్పగానే ఎలోడీకి మెలకువ వచ్చి లేచి చూస్తే తన కాలి మీద ఆ లైట్ పురుగులన్నీ పాకుతుంటాయి. ఎలోడీ వెంటనే పురుగులన్నిటినీ ఒక్కొక్కటిగా తీసేస్తుంది. కానీ అద్భుతంగా తన కాలి మీద ఉన్న గాయాలన్నీ ఆ పురుగులు మాన్పేశాయి. దాంతో ఎలోడీ తన ఒంటి మీద ఉన్న గాయాలన్నిటి మీద ఆ పురుగుల్ని వదిలి అవి ఆ గాయాలన్నిటినీ మాన్పేగిందికి వాటితో క్షమించండి మిమ్మల్ని తక్కువ అంచనా వేసినందుకు అంటుంది. తర్వాత మళ్లీ పురుగులన్నిటినీ తీసుకుని ఆ గుహ మొత్తం చూస్తున్నప్పుడు తను అక్కడికి వచ్చిన ఒక మ్యాప్ ఎవరో గీసుకుంటారు. అందులో ఫస్ట్ లోయలో పడిపోవడం, తర్వాత గబ్బిలాలు రావడం, తర్వాత డ్రాగన్, అక్కడి నుంచి మరో దారిలో ఆ పురుగులు, ఇలా చాలా రకమైన బొమ్మలు ఉంటాయి. అలాగే ఎలోడీ ఇప్పుడు ఉన్న గుహ కూడా ఉంటుంది. దానిలో ఇప్పుడు ఎలోడీ ఉన్న ఆ చిన్న గుహ దగ్గరకు డ్రాగన్ రాలేందని రాసింటుంది. ఇక అక్కడి నుంచి బయటపడటానికి ఆ పర్వతంలో ఉన్న ఒక ఎత్తైన కొండ లాంటి దాన్ని ఎక్కాలి. అవన్నీ చూసిన తర్వాత ఫైనల్ గా ఎలోడీ తన పేరును కూడా ఆ గోలోని బండ మీద కత్తితో చెక్కి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఆ మ్యాప్ ప్రకారం గృహలోని స్వరంగాల ద్వారా వెళ్ళినప్పుడు ఎలోడీకి ఒక వెలుగు కనిపిస్తుంది. ఎంతో ఆనందంగా ఎలోడీ అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ కొన్ని వేల క్రిస్టల్స్ ఉంటాయి.
వాటికి కనుక గుచ్చుకుంటే అక్కడే చావడం ఖాయం. ఇక ఆ గుహలో ఉండి చావడం కంటే ప్రయత్నించి గెలవడం లేదా గెలిచే సమయంలో చనిపోవడం చాలా మంచిదని ఫిక్స్ అయ్యి ఎలోడి తన దగ్గర ఉన్న ఒక కంకణాన్ని ఇంకా తన బట్టల్ని ఉపయోగించి పైకి ఎక్కడానికి చూస్తుంది. ఎలోడి సగం వరకు ఎక్కిన తర్వాత అక్కడికి డ్రాగన్ వస్తుంది. ఎల్లోడి ఇక భయపడుతూ దాని పైకి ఎక్కిన తర్వాత బయట పడిపోయాననే ఆనందంతో చూస్తే తను వచ్చింది పర్వతం యొక్క అంచులోకి. అక్కడి నుంచి కిందకు దిగడం చాలా కష్టం. పొరపాటున కాలు జారితే చావడం ఖాయం అనే టైంలో కిందన కొంతమంది ఎల్లోడికి కనిపిస్తారు. తను కాపాడండి అని అరిసేటప్పుడు ఆ డ్రాగన్ ఎగురుకుంటూ బయట నుంచి పైకొచ్చేస్తుంది. వెంటనే ఎల్లోడి దాక్కుని చూస్తే ఆల్రెడీ 3 యువరాణులు అక్కడ దాకా వచ్చి డ్రాగన్ మంటల్లో చనిపోయి ఉంటారు. అదీ కాకుండా ఇక్కడ సేఫ్ కాదు అని రాసుంటుంది. ఆ టైంలో డ్రాగన్ ఇక్కడి నుంచి ఎవరూ తప్పించుకోలేరు యువరాణి, 3 తీసుకున్నారు కాబట్టి 3 ఇచ్చి తీరాల్సిందే అని నిప్పులు కక్కే టైంలో ఎవరో ఎల్లోడి అని అరుస్తుంటారు. దాంతో డ్రాగన్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇక అక్కడ ఎలోడి అని అరుస్తోంది ఎలోడి వాళ్ళ నాన్న. ఆమె కోసమే కొంతమందిని పిలుచుకొని ఆ గుహలోకి వచ్చాడు. ఆ గొంతు విన్న తర్వాత ఎలోడి ఇక తిరిగి బయట నుంచి వెళ్లే వీలు లేదు కాబట్టి లోపలికి వెళ్తుంది. ఆ గుహలో ఒక చోట రాజు కిరీటం, అలాగే ఎన్నో బంగారు వస్తువులు, దానితో పాటు కొన్ని గుడ్లు, వాటిలో చనిపోయిన డ్రాగన్ పిల్లలు కూడా ఉంటాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందంటే స్టార్టింగ్ లో ఒక రాజు తన సైన్యం ఆ గుహలోకి వచ్చినప్పుడు అక్కడ 3 డ్రాగన్ పిల్లలుంటే వాటిని వీళ్ళు చంపేశారు. దాంతో ఆ డ్రాగన్ కి కోపం వచ్చి అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తుంది. రాజు తనను క్షమించు, ప్రాణభిక్ష పెట్టు, నీకు ఏం కావాలన్నా నేను ఇస్తానన్నప్పుడు ఆ డ్రాగన్ కోపంతో రాజును పట్టుకొని, చావు నీకు సరిపోదు, నీకు అంతకంటే పెద్ద శిక్ష వేస్తాను, నా బాధ ఏంటో నీకు తెలిసేలా చేస్తానని చెప్పుంటుంది. ఆ విషయాలు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఎల్లోడికి అర్థమవుతాయి. ఇక ఎల్లోడి నాన్న తనను పిలుస్తున్న విషయం వినపడి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ అంతలోకే డ్రాగన్ అక్కడున్న ఎల్లోడి నాన్నతో వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తుంది. ఎల్లోడి నాన్న తన కూతురు కోసం తాను అక్కడికి వచ్చానని చెప్పి తన దగ్గర ఉన్న కత్తితో డ్రాగన్ ని చంపేదానికి వెళ్తాడు. కానీ ఆ డ్రాగన్ ఈజీగా అతన్ని పట్టుకుని గాల్లోకి ఎత్తి కిందన పడేసి నీ కూతుర్ని పిలువు అని చెప్తుంది. కానీ అతను దానికి ఒప్పుకోడు. దాంతో డ్రాగన్ అతని గుండెల మీద గోరుతో గుచ్చి చంపేసేదానికి చూసినప్పుడు ఎల్లోడి గట్టిగా నో అని అరుస్తుంది. దాంతో డ్రాగన్ అతన్ని వదిలేసి ఎల్లోడి కోసం వెళ్తుంది. ఆ టైంలో ఎల్లోడి మెల్లగా తన తండ్రి దగ్గరకు వస్తుంది. అతను తాను చేసిన దానికి క్షమించమని, అలాగే తన కోసం వాళ్ళ అమ్మ చెల్లి ఓడలో సముద్రం దగ్గర వెయిట్ చేస్తున్నారని, వాళ్ళని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి చనిపోతాడు. ఇక ఆ డ్రాగన్ అక్కడున్న మరొక వ్యక్తిని వేటాడే సమయంలో ఎల్లోడి అక్కడున్న ఒక తాడును పట్టుకుని తెలివిగా దాన్ని దాటుకుని బయటకు వచ్చి ఒక గుర్రం తీసుకుని పారిపోతుంది. కానీ ఆ డ్రాగన్ వదలకుండా ఆ గుర్రాన్ని వెంబడిస్తూ వస్తుంది. అది గమనించిన ఎల్లోడి గుర్రం దిగేసి పక్కన ఉన్న బండ కింద దాక్కుంటుంది. ఇక డ్రాగన్ వెళ్తున్న గుర్రాన్ని కాల్చేస్తుంది. ఆ గుర్రం మీద ఎల్లోడి లేదనే విషయం డ్రాగన్ కి చాలా కోపం తెప్పించి దాని చుట్టుపక్కల ఉన్న ప్రదేశం మొత్తం కాల్చేస్తుంటుంది. ఆ కొండ దగ్గర కాలిపోతున్న విషయాలన్నీ ఆ కోట మహారాజు మహారాణి అందరూ చూస్తారు. ఆ మహారాణి ఈ అమ్మాయి ఏదో ఒక పనికిమాలిన పని చేస్తుందని నాకు ముందే అనిపించింది, దీన్ని ఎలాగైనా నేను సరిచేయాలని అక్కడి నుంచి బయలుదేరి ఎల్లోడి చెల్లి దగ్గరకు వచ్చి ఆ పిల్లను బలవంతంగా లాక్కుని వెళ్లిపోతుంది. ఆ సమయంలో అడ్డం వచ్చిన ఎల్లోడి తల్లిని కత్తితో పొడి చేస్తారు. మరోవైపు ఎల్లోడి కళ్ళు తిరిగి పడిపోయి మెలకు వచ్చి చూసేగిందికి చుట్టూ ప్రశాంతంగా ఉంటుంది. దూరంగా ఎల్లోడి అమ్మ గుర్రంపై వస్తుంది. వాళ్ళిద్దరూ ఒకరి గురించిన ఒకరి విషయాలు తెలుసుకున్న తర్వాత ఎల్లోడి తన చెల్లెలి ఫ్లోరాని కాపాడేదానికి గుర్రం ఎక్కి బయలుదేరుతుంది. మరోవైపు హెన్రీ ఫ్లోరా చిన్నపిల్ల కాబట్టి లోయలో వేసేదానికి ఒప్పుకోకుండా ఉండేసరికి మహారాణి తన చెయ్యి ఫ్లోరా చెయ్యి రెండూ కోసి ఒకటి చేసి తర్వాత ఫ్లోరాని లోయలో వేసేస్తుంది. ఎల్లోడి పర్వతం దగ్గరకు వచ్చే కిందికి అందరూ వెళ్లిపోయి ఉంటారు. డ్రాగన్ కూడా ఫ్లోరాని తీసుకుని లోయలోకి వెళ్లిపోతుంటుంది. ఇక ఎల్లోడి అక్కడున్న వంతెన తాడును కోసి లోయలోకి దిగుతుంది. తను మొదటిగా వెళ్లిన దారి గుండా వెళ్లి అక్కడి నుంచి కొన్ని లైటు పురుగులు తీసుకుని ఆ గుహలో ఒక రకమైన జెల్ ఉంటే దాన్ని ఒంటి మీద పూసుకొని తన పొడుగు జుట్టును కత్తిరించుకొని వాళ్ళ నాన్న చనిపోయిన చోటికి వెళ్లి అక్కడ ఉన్న వస్తువులు తీసుకుని డ్రాగన్ కోసం ఒక ట్రాప్ ని సెట్ చేస్తుంది. మరోవైపు డ్రాగన్ ఫ్లోరాని చంపకుండా ఫ్లోరా కోసం తన అక్క ఎల్లోడి వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఎల్లోడి పెట్టిన ట్రాప్ లోని వస్తువులు కింద పడి పెద్ద సౌండ్ వచ్చేగిందికి డ్రాగన్ ఎల్లోడి వచ్చింటుందని ఫ్లోరాని అక్కడే వదిలేసి బయలుదేరి వస్తుంది. డ్రాగన్ అక్కడి నుంచి వెళ్లిన వెంటనే ఎల్లోడి ఫ్లోరాని మెలకువలోకి తెచ్చి అక్కడి నుంచి తీసుకుని వేరొక చోటుకి వెళ్లి దాక్కుంటుంది.
డ్రాగన్ కి ఎవరూ కనిపించకపోవడంతో చాలా కోపంగా ఎగురుకుంటూ మళ్ళీ ఎల్లోడి కోసం ఎదురు చూస్తుంటుంది. ఒంటి మీద జిగురు పూసుకోవడం వల్ల ఎల్లోడి వాసన డ్రాగన్ కి తెలియదు. ఇక ఎల్లోడి వెంటనే తన దగ్గరున్న కత్తితో డ్రాగన్ ని బెదిరిస్తుంది. దాంతో డ్రాగన్ ఆ కత్తి నన్ను ఏమీ చేయలేదు, నాకింకా కోపం తెప్పిస్తుంది అనగానే ఎల్లోడి నీకు కోపం తెప్పిస్తుందేమో, నేను ఆల్రెడీ కోపంగానే ఉన్నానని డ్రాగన్ నిప్పులు కక్కే ముందు తన దగ్గరున్న కత్తిని దాని నోట్లో గుచ్చేస్తుంది. డ్రాగన్ నిప్పులు కక్కిన వెంటనే ఎల్లోడి పక్కన ఉన్న నేలలో పడిపోతుంది. డ్రాగన్ తన నోట్లోని కత్తిని తీసి బయటకు విసిరేస్తుంది. తర్వాత ఎల్లోడి కోసం వస్తున్నప్పుడు ఫ్లోరా కత్తిని తీసుకొని ఎల్లోడి దగ్గరకు విసిరేస్తుంది. ఆలోపే డ్రాగన్ ఎల్లోడిని పట్టుకుని ఎల్లోడి పొట్టలో గోరుతో గుచ్చేగిందికి ఎల్లోడికి కోపం వచ్చి తన దగ్గర ఉన్న మరో కత్తితో డ్రాగన్ కంటిని పొడి చేస్తుంది. దాంతో డ్రాగన్ ఎల్లోడిని విసిరేసి మళ్లీ పట్టుకుంటున్నప్పుడు ఈసారి ఎల్లోడి పెద్ద కత్తి తీసుకుని డ్రాగన్ చేతిని పొడి చేస్తుంది. ఇక ఫైనల్ గా ఎల్లోడి మీద నిప్పులు కక్కి ఆమెను చంపేద్దాం అనుకున్నప్పుడు ఎల్లోడి ఒక రకమైన బండ దగ్గర నిలబడుకుని ఉంటుంది. దాంతో డ్రాగన్ నిప్పులు కక్కగానే ఎల్లోడి పక్కకు జరుపుకోవడం వల్ల ఆ నిప్పులన్నీ బండకు తగిలి రిటర్న్ డ్రాగన్ మీద పడిపోతాయి. దాంతో డ్రాగన్ కుప్పకూలిపోతుంది. ఎల్లోడి తన తండ్రి ఖడ్గం తీసుకొని డ్రాగన్ దగ్గరకు వెళ్లి తన మరో చేతిలో ఉన్న ఘాటును చూపించి నా చెల్లికి కూడా ఇలాగే గాయం ఉంది, వాళ్ళు నిన్ను మోసం చేశారు, నువ్వు వాళ్ళలాగే కిరాతకంగా ఎంతో మంది ఇన్నోసెంట్ అమ్మాయిలను చంపావనగానే ఆ డ్రాగన్ అయితే ఇంకేమి ముగించేయి అంటుంది. కానీ ఎల్లోడి ఆ డ్రాగన్ ను చంపకుండా అక్కడున్న లైట్ పురుగులన్నీ తీసుకుని డ్రాగన్ మీద వేస్తుంది. ఆ తర్వాత మరోవైపు హెన్రీ కొత్తగా పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. ఎల్లోడి అక్కడికి వెళ్లి ఈ అమ్మాయినా మూడో పెళ్లి కూతురు అనగానే వాళ్ళందరూ షాక్ లో ఉంటారు. హెన్రీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, ఈమె లాస్ట్ అని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అమ్మ నువ్వు ఏమీ మాట్లాడనవసరం లేదు అని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసే దారుణం అక్కడున్న వాళ్ళందరికీ తెలియనవసరం లేదని. దాంతో ఎల్లోడి అక్కడున్న పెళ్లి కూతురుతో నీ కుటుంబాన్ని తీసుకుని ఇక్కడి నుంచి పారిపోమని చెప్తుంది. అక్కడున్న మహారాణి నువ్వు ఒక డ్రాగన్ నుంచి తప్పించుకొచ్చావు కాబట్టి నిన్ను చూసి మేం భయపడతామని అనుకుంటున్నావా అంటే ఎల్లోడి నన్ను చూసి భయపడనవసరం లేదు, ఎందుకంటే మీ కథకి ఇదే కథ ముగింపు అన్న కొంతసేపటికే ఎల్లోడి వెనుక వైపుకి డ్రాగన్ ఎగురుకుంటూ వస్తుంది. తర్వాత ఎల్లోడి బయటికి వచ్చేంత వరకు వేచి ఉండి డ్రాగన్ అక్కడ ఉన్న జనాల్ని ఆ కోట మొత్తాన్ని కాల్చి బూడిద చేసేస్తుంది. తర్వాత ఫైనల్ గా ఎల్లోడి వాళ్ళ అమ్మ చెల్లి వాళ్ళకి కావలసిన వస్తువులన్నీ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు. వాళ్ళతో పాటు డ్రాగన్ కూడా వెళ్తుంది. అక్కడితో హ్యాపీగా సినిమా అయిపోతుంది. సో ఈ మూవీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక కొంతమందికి ఉన్న డౌట్ ఆ డ్రాగన్ కి ముగ్గురు అమ్మాయిల్ని అది ప్రతి జనరేషన్ లో ఎందుకు బలిస్తున్నారని. దానికి కారణం డ్రాగన్ ముగ్గురు పిల్లలను చంపేగిందికి అది అనుభవించిన బాధ ఆ రాజు కుటుంబం కూడా అనుభవించాలని వాళ్ళ కుటుంబంలోని ముగ్గురుని బలివ్వాలని షరతు పెట్టింది అది బతుకున్నంత వరకు. కానీ వాళ్ళు అతిథులు ఉపయోగించి వాళ్ళ కుటుంబంలోకి కోడళ్లుగా కొంతమందిని తెచ్చుకొని చెయ్యి కోసి ఇద్దరి రక్తం ఒకటిగా అంటించి కోడళ్లుగా వచ్చిన అమ్మాయిలు ఆ రాజు యొక్క రక్త సంబంధమే, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆ రాజు కూతుర్లు అనేలా డ్రాగన్ ని నమ్మించి వాళ్ళ కుటుంబంలో వాళ్ళు బతికిపోయి వచ్చిన అమ్మాయిల్ని బలిస్తూ ఉంటారు. అందుకోసమే వాళ్ళు డబ్బులిచ్చే అమ్మాయిల్ని అంటే పెళ్లి కూతుర్ని కొనుక్కున్నారు, బంధుత్వం వద్దన్నారు. ఆ బలిచ్చే ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ స్థాయికి తగ్గట్టు డబ్బులు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇక ఈ విషయం ఎవరికి తెలియకుండా పగడ్బందీగా వాళ్ళ కుటుంబంలోని వాళ్ళని మాత్రమే పిలిచి ప్రజల్ని పిలవకుండా పెళ్లిళ్ళు చేసి ఆ పెళ్లి కూతుర్ని లోయలో వేసేవాళ్ళు. సో ఇంతే ఫ్రెండ్స్, డామ్సెల్ మూవీ స్టోరీ. నేను చెప్పిండే మూవీ స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, బై బాయ్.